ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలు వెడిలి వారి శత్రులను దహించివేయును గనుక ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. మీరు విన్నారా? ఈ ఇద్దరు ఎవరు అనేది ఒక ప్రశ్న, ఒక చర్చ. చాలామంది చాలా రీతులుగా చెబుతూ ఉంటారు. వీరిద్దరూ ధర్మశాస్త్రము ప్రవక్తలు అని, ధర్మశాస్త్రము సువార్తలు అని, పాత నిబంధన క్రొత్త నిబంధన అని. వీరిద్దరూ ఎవరు అనగా దానియేలు యోహాను అని, హానోకు ఏలియా అని. ఫైనల్గా ఎక్కువ మంది అంగీకరించేది మోషే భక్తుడు, ఏలియా భక్తుడు అని చెప్తూ ఉంటారు. ప్రియులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని నిశ్చితంగా మనము పరీక్షించినట్లయితే మోషే భక్తుడు, ఏలియా భక్తుడు ఇద్దరు సాక్షులు అనడానికి ఎక్కువ కారణాలు ఉన్నాయి. కాబట్టి వీరిద్దరిని మోషే, ఏలియాలు అని మనం అనుకోవాలి. ఎందుకు కాదో, దానియేలు యోహానులు ఎందుకు కాదో, హానోకు ఏలియాలు ఎందుకు కాదో, వారే ఎందుకు అని చెప్పారో అది వివాదాంశంగా మార్చబడుతుంది అది చెప్పడం ద్వారా. ప్రియులరా, కనుక మనకు సమయం చాలా సంకుచితంగా ఉంది కాబట్టి వీరి ఇరువురు సాక్షులు మోషే భక్తుడు, ఏలియా భక్తుడు అనడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వీరు దానియేలు యోహాను అని ఎందుకు అన్నారు అని చూసినట్లయితే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంది. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండినేడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు అనే మాట వారు చెప్పి, కాలాంతంలో వచ్చిన ఇద్దరు సాక్షుల్లో ఒక ఆయన దానియేలు అని అంటారు. కానీ ప్రభువారు ఆ సందర్భంలో ఈ మాట చెప్పలేదు. గ్రహించాలి ప్రియులారా. యోహాను అని ఎందుకు అంటారు అనగా ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనంలో ఉన్న మాటను బట్టి ఈ సాక్షుల్లో ఒక సాక్షి యోహాను అంటారు. అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియు, జనములను గూర్చియు, ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు, అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింప అగత్యమని నాతో చెప్పిరి. కాబట్టి ఈ ప్రవచించేవాడు యోహాను అని అంటారు. ప్రియులరా, ఇది సరికాదు. ఇంకొక అంశం ఏమిటనగా హానోకు ఏలియాలు అంటారు. ఎందుకనగా హానోకు ఏలియాలు ఇద్దరు చనిపోకుండా వారు కొనిపోబడ్డారు. కానీ దేవుని యొక్క వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం ప్రకారం మనుషులు ఒక్కసారైనా మరణించాలి అని ఉంది కదూ. కాబట్టి వీరు మరణించడానికి భూలోకానికి వచ్చారు అన్న రీతిగా హానోకు ఏలియా అంటారు. దేవుని యొక్క వాక్య భాగంలో మనుషులు ఒక్కసారి మరణించాలి అని సాధారణంగా వ్రాయబడింది. కానీ మనుషులు ఒక్కసారి మరణించాలి అనేది బైబిల్ యొక్క సూత్రం అనడానికి ఎక్కువ వీలు లేదు. ఎందుకు చేతనగా ప్రభు యొక్క రాకడ మధ్యాకాశంలోనికి వస్తే చనిపోకుండా సజీవులుగా ఉండు మనము కొనిపోబట్టడానికి అవకాశం ఉంది. అప్పుడు భూలోకంలో మరణాన్ని మనం చూడం. కానీ ప్రియులారా, చివరిసారిగా నేను మనవి చేస్తున్నాను, ఈ ఇద్దరు సాక్షులు మోషే భక్తుడు, ఏలియా భక్తుడు అని గ్రహించాలని ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను. ఏలియా, మోషే భక్తులు వీరు ఆకాశము నుండి అగ్నిని వారు దింపారు. ఆకాశము నుండి అగ్ని కురిసేటట్టుగా వీరు చేశారు. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తాం. కానీ ఇక్కడ ఈ 5వ వచనంలో మనం చూస్తే ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రులను దహించి వేయును. మోషే భక్తుడు, ఏలియా భక్తుడు ఆకాశము నుండి అగ్ని కురిసేటట్టుగా చేశారు. కానీ ఈ ఇద్దరు సాక్షుల యొక్క నోట్లలోంచే అగ్ని బయలు వెళుతున్నట్లుగా చూస్తున్నాం. అనగా వారి అగ్ని బయలుదేరి వారి యొక్క శత్రులను దహించి వేస్తుంది.